ప్రసార టీవీ ప్రేక్షకులకి సుస్వాగతం. సంక్షిప్త భగవద్గీత అనే శీర్షికన మన ఉపన్యాస పరంపర కొనసాగుతూ ఉంది. ఈ రోజున మనం 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలోని విషయాల్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి వెళ్ళబోయే ముందు గురు ప్రార్థన, సరస్వతీదేవి ప్రార్థన. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయః. ఈ శరజ్యోత్స్న శుద్ధ అనేటటువంటి శ్లోకము సౌందర్యలహరిలో శ్రీమద్ శంకర భగవత్పాదులు వారు మనకు అనుగ్రహించినటువంటి ప్రసాదం అది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణితయః. అద్భుతమైన శ్లోకం. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. అంటే అమ్మవారిని ఈ విధంగా దర్శించినట్టయితే మాట్లాడేటటువంటి వ్యక్తి, అలా ఆరాధించినటువంటి వ్యక్తి సభలో మాట్లాడితే మధు క్షీర ద్రాక్ష మధురిమధురీణా ఫణితయః. తేనె, దాంట్లో ద్రాక్ష పండ్లు, పంచదార ఇవన్నీ కలిపితే ఎంత మధురంగా ఉంటుందో, మధురిమ ద్రాక్ష అతను మాట్లాడేటటువంటి మాటలు అంత మధురంగా ఉండి సభల్ని రంజింపచేస్తాయి అని చెప్పారనమాట శ్లోకంలో. అంటే శారదామ్మవారి ప్రార్థన ఉంది అందులో, తర్వాత ఫలశ్రుతి కూడా ఉంది. అందుకే మన సనాతన సాంప్రదాయంలో ఏ స్తుతి చేసినా కూడా దాని వెనుక చాలా భావము, అర్థము, దాని యొక్క ఫలితము మూడు కూడా త్రివేణి సంగమంలాగా ఉంటాయి. ఈ రోజున మనం విభూతి యోగంలోకి మనం వెళుతున్నాము. విభూతి యోగంలోకి ఇది 10వ అధ్యాయము. 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలో ఆఖరి శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మజ్యాజీమాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ అని చెప్పారు. ఆఖరిలో వస్తుంది ఆ శ్లోకం 9వ అధ్యాయంలో. అంటే మన్మనాభవ మద్భక్త, ఎవరైతే భక్తుడు మన్మన మత్ మన నన్ను మనసులో ఎప్పుడు నిలుపుకొని ఉంటాడో అతను ఏమవుతాడనంటే నన్ను నమస్కరించినట్టయితే నా యొక్క సన్నిధానాన్ని పొందుతాడు. మామై వైష్యసి యుక్తైవం, నన్ను అంటే పరమ ప్రాప్తిని, అంటే పరమాత్మ అంతా నిండి ఉండేటటువంటి పరమాత్మని అతను గుర్తించగలడు, దానివలన ఆనందాన్ని పొందగలడు, దానివలన జీవితం ఫలప్రదంగా సాగుతుంది అని చెప్పారు ఆ శ్లోకంలో. ఇప్పుడు 10వ అధ్యాయం మొదట్లో విభూతి యోగం అని ఉంది. అంటే రాజవిద్య రాజగుహ్యం తర్వాత వచ్చేటటువంటి అధ్యాయము విభూతి యోగము. అంటే ఎలాగ మరి భగవంతుడి విభూతి సర్వత్రా వ్యాపించి ఉంది అని అన్నప్పుడు ఆ భగవంతుడిని ఎలా దర్శించాలి అనేది కూడా మెలకు తెలియాలి కదా. అందుకని ఈ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, స్వామి నువ్వు అంతా వ్యాపించి ఉన్నావని అంటారు, కానీ సాధకులకి అంతా వ్యాపించి ఉన్న నిన్ను కనుక్కోవాలనంటే కొద్దిగా కష్టమైనటువంటి పని. నీ యొక్క ఐశ్వర్యం ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉందో ఆ స్థావరాలు, ఆ స్థానాలు, ఆ వస్తువులు, వాటిని కనుక చెప్పినట్టయితే మేము వాటిని చూస్తూ నీ యొక్క చైతన్య స్వరూపాన్ని మేము అర్థం చేసుకోగలము, నిన్ను ఆ విధంగా గుర్తించగలము అని ప్రాధేయపడతాడు. అంటే దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ అర్జునాస్ థింకింగ్. ఫస్ట్ ఈ యుద్ధం చేయను అనేటటువంటి వాడు శరణాగతి పొంది
శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించి ఆయన చెప్పేటటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే అతనికి ఎరుక స్టార్ట్ అయిందనమాట. అంటే ఇన్నర్ నాలెడ్జ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే భక్తుడైపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే నిన్ను చూడాలి అని అంటే విశిష్టమైనటువంటి స్థానాల్లో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు చెప్తే అది ఈజీగా నేను కనుక్కోగలుగుతాను అని చెప్పి అడుగుతాడనమాట. ఇది అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక కేటలాగ్ లాగా ఎక్కడెక్కడ ఆయన విభూతి నిక్షిప్తమైంది ఈ చరాచర ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ నిక్షిప్తమైంది ఒక లిస్ట్ లాగా ఇస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇది భగవంతుడి యొక్క విభూతి సర్వత్రా ఎలా వ్యాపించి ఉన్నది అనేటటువంటిది మనకి చెప్పేటటువంటిది. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని స్వామి వివేకానంద 1893లో చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో దీంట్లో ఒక శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ శ్లోకము యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఐశ్వర్యంతో, కాంతితో, శక్తితో ఏదైనా వస్తువు ఉన్నది అంటే అది నా తేజస్సు అని నువ్వు గుర్తించు అని చెప్తున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. అందుకే భగవద్గీత ఊరికే పుస్తకం, ఆరాధించే పుస్తకం కాదు అది. దాంట్లో చదువుతూ ఉంటే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ. ఎక్కడ ఐశ్వర్యం ఉందో, ఎక్కడ శక్తి ఉందో, ఎక్కడ తేజస్సు ఉందో అది అక్కడ నా యొక్క అంశ అక్కడ ఉన్నట్టుగా భావించు అని చెప్పారు. నిజంగా స్వామి వివేకానంద ఆ అంశతోనే అక్కడికి వెళ్ళాడు కనుక వాళ్ళందరూ అబ్బురపడ్డారు. ఆయన వాక్చాతుర్యాన్ని, ఆయన యొక్క జ్ఞానం గంగలాగా అక్కడ ప్రవహింప చేస్తూ ఉంటే, మన ఆత్మజ్ఞానాన్ని ఆయన చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోయారనమాట. ఈ శ్లోకం ఈ విభూతి యోగంలోది. ఇవాళ మీకు ఈ శ్లోకాన్ని, దీంట్లో ఉండేటటువంటి ఇతర విషయాలని మీకు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ. వేరెవర్ యు సీ ఎక్స్ట్రాడినరీ పవర్ raising and purifying humanity, know that I am there. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఈ మాటలు ఆయన మాట్లాడితే వాళ్ళు కరతాళ ధ్వనులు చేశారు. మనం ఈ అధ్యాయము ఆత్మజ్ఞానము అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేరే జ్ఞానాలన్నీ తెలుసుకుంటున్నాం, కానీ మన గురించి మనం తెలుసుకోవడం లేదు. మనని గురించి మనం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని అన్నారు. మనం భారతదేశాన్ని స్పిరిచువల్ గురు అని అంటారు. ప్రపంచంలో మనకు అనేక కష్టాలు అనేక ఉన్నాయి. మనకి చాలా మన సంఘంలో కానీ మనకు ఉండేటటువంటి పరిస్థితులు కానీ బాహ్యంగా సూపర్ఫిషియల్గా ఇదంతా కనపడుతుంది, కానీ లోపలికి వెళ్ళేటప్పటికి దీని జీవన స్రవంతి ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన. ఈ ఆధ్యాత్మిక చింతన ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనకు పరంపరా ప్రాప్తంగా ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఇది లుప్తము కాకూడదు అనేటటువంటి అభిప్రాయంతోనే ప్రసార టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇది అందరి మీకు చేరువలోకి తీసుకొస్తుంది. మీరందరూ దీన్ని ఆహ్వానిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ ఆత్మజ్ఞానానికి వెళ్ళేటప్పుడు అనేక రకాలుగా దాన్ని అర్జునుడికి ఆయన బోధిస్తూ ఉన్నారన్నమాట. ఆ క్రమంలో ఇప్పుడు విభూతి యోగం వచ్చింది. ఎక్కడెక్కడ విభూతి అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యము ఆయనది ఎక్కడెక్కడ నిక్షిప్తమైనది అని ఇస్తారన్నమాట. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో. మహాబాహో అంటున్నాడు అర్జునుడిని. నీకు మళ్ళీ చెప్తున్నాను, భూయ ఏవ మహాబాహో శృణుమే, విను జాగ్రత్తగా. పరమం వచః, దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ వర్డ్స్. ఇవి మామూలు మాటలు కాదు, ఇవి పరమం వచః. ఎందుకంటే నువ్వు నన్ను గురువుగా స్వీకరించావు కనుక నీకు చెప్తున్నది పరమమైన జ్ఞానం. ఇది అందరికీ దొరికేది కాదు. పరమం వచః ప్రియమాణాయ. అది నువ్వు బాగా వింటున్నావు గనక, నువ్వు నాకు ప్రియుడివి గనక. ప్రియుడు అంటే ఇష్టుడు. ఎందుకు ఇష్టుడయ్యాడు? భక్తి ఉంది, దెర్ ఇస్ ఎ సిన్సిరిటీ ఉంది అతనిలో. అంటే దాన్ని పీడిఎస్ భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు అర్జునుడిలో.
తర్వాత ఏముంది, డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్. ఏం చేయాలి అనే దాని మీద ఒక రూఢమైనటువంటి అభిప్రాయం కావాలి. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్ ఉంది, స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. దానికి కావాల్సినటువంటిది మూడవది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు అంటే ఇదివరకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ దేని వరకు అని అంటే బాణాలు వేయడం వరకు ఉంది, శత్రువుల్ని నిర్జరించడంలో ఉంది, ధనాన్ని సంపాదించడంలో తన రాజసూయాగంలో తన అన్నగారిని మహాచక్రవర్తి చేయడంలో ఉంది. ఇప్పుడు అంతా ఎలా ఉందని అంటే అసలు నేనెవరో తెలుసుకోవాలి అనేటటువంటిది. సో దెర్ ఈజ్ అ డిసిప్లిన్. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ 3 qualities యూ విల్ బికమ్ ఫేవరెట్ ఆఫ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ. ఏమున్నాయండి, PDS, నాట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాదు, రేషన్ షాప్ కాదు ఇది, PDS గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటనంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, రెండవది డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్. నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు అసలు ఒక డెఫినెట్నెస్ ఉందా లేదా. ఇండెఫినెట్గా ఉంటే నీ జీవితం అలాగే అయిపోతుంది. డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్. మూడవది సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం ఎవరిది వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. మనం ఏమనుకుంటామంటే మనం ఎవరో చెప్తే మనం చేసేటటువంటిది మనకు కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది. ఇప్పుడు మరి అర్జునుడికి ఏముంది ఇప్పుడు అని అంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్తో పాటు శ్రద్ధ వచ్చేసింది ఆయనకి, శ్రద్ధ. అందుకని ఆయన ఏం చెప్తున్నారని అంటే, నాకు ప్రియుడివి గనక నేనేం చెప్తున్నానంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. నీకు బుద్ధి, ఈ గ్రేటర్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అని అంటే నీ ఇంటలెక్టులు, నీ బుద్ధి, ఇంటలెక్ట్ అంటాం, మైండ్, ఇంటలెక్టు. మనం ఇంగ్లీష్ పదాలతో ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలే నిర్దిష్టమైనటువంటి భావాన్ని కన్వే చేస్తాయి. మనం చెప్పలేము, వాటికి ఈక్వల్ వర్డ్స్ ఇంగ్లీష్లో లేవు. కానీ కొద్దిగా ఆ ధ్వని అర్థం స్ఫురించడానికి మనం తెలుగు చాలామంది పదాలు మర్చిపోతున్నారు కనుక కొన్ని అది ధ్వనించడానికి కొన్ని ఈ నియర్ టు ఈక్వల్ వర్డ్స్ చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు బుద్ధి అనేది సక్రమంగా ప్రసరించాలి, సక్రమంగా ఉండాలి అని అంటే ఏం చేయాలనంటే ముందు శ్రద్ధ ఉండాలి, గురువు ఏడ శ్రద్ధ ఉండాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ఈ శ్రద్ధతోటి నన్ను ఎవరైతే భజతాం అని అంటే నన్ను స్మరించడం, నన్ను మర్చిపోకుండా ఉండడం. ఏ పని చేసినా భగవంతుడిని మర్చిపోక్కర్లేదండి. మనం ఇన్నేట్గా మనం వీ కెన్ హ్యావ్ ది ఇన్వర్డ్లీ మనం భగవంతుడి యొక్క చింతన ఒకటి ఒక ఛానల్ లాగా నడుస్తూనే ఉండదు. మనం ఎక్కడికి పెడుతున్నా ఏం చేస్తున్నా మన పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఎక్కడో లేడు. హృద్దేశే అర్జున తిష్టతి. మన అంతరంగంలో చైతన్యంగా ఉండేటటువంటిది భగవంతుడే అనేటటువంటి ఒక స్ఫురణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. అలాంటి వాళ్ళకి నేను బుద్ధియోగాన్ని నేను ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. ఇది ఉపనిషత్తుల సారము ఎంత అద్భుతంగా ఉందనంటే భగవద్గీతలో ఇది చూసి చాలామంది పాశ్చాత్యులు ఆశ్చర్యపోయి ఏం చెప్పారనంటే, ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు, అతని పేరు ఏంటంటే షోపెన్హౌర్. ఇతను 1788 నుంచి 1860 వరకు జీవించాడు. ఫిలాసఫర్ ఈయన, వేదాంతి. ఈయన ఈ ఉపనిషత్తులు మన భగవద్గీత ఇవి చదివిన తర్వాత ఇన్ ద హోల్ వరల్డ్, ఈ మొత్తం ప్రపంచంలో దెర్ ఈజ్ నో స్టడీ సో బెనిఫిషియల్ అండ్ సో ఎలివేటింగ్ యాజ్ దట్ ఆఫ్ ది ఉపనిషత్స్ అన్నాడు. ప్రపంచ సాహిత్యములో, వాంగ్మయములో మన భారతదేశంలో ఉండేటటువంటి ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి జ్ఞానము అత్యుత్తమ జ్ఞానము, దీనికి మించిన జ్ఞానం లేదని చెప్తున్నాడు జర్మనీ ఆయన. ఎక్కడుంది అంటే ఉపనిషత్తుల్లో ఉంది. మరి ఈ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. మరి ఉపనిషత్తులు మనం అన్నీ చదవడానికి సమయం లేదు కదా. అసలు ఈ కార్యక్రమం ఇలాంటివి చూడాలంటేనే చాలామంది వేరే ఛానల్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇది ఎందుకురా మనకు వచ్చింది, మనకు ఏదో చక్కగా కళ్ళకి చెవులకి వినపడేటటువంటిది. అవి ఎన్నాళ్ళు వింటావు? అవి నువ్వు నీ యొక్క లోపల తత్వాన్ని తెలుసుకోకుండా జీవిస్తే మనం ఎంతకాలం దాంట్లో ఆనందం అనిపిస్తాం. కానీ వాళ్ళు కూడా ఈ పరిస్థితి వస్తారు, నెమ్మదిగా మనిషిలో అవేకనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్ ద హోల్ వరల్డ్ దెర్ ఈజ్ నో స్టడీ సో బెనిఫిషియల్ అండ్ సో ఎలివేటింగ్ యాజ్ దట్ ఆఫ్ ద ఉపనిషత్స్. ఇట్ హ్యాస్ బీన్ ద సోలేస్ ఆఫ్ మై లైఫ్
అండ్ విల్ బీ ది సోలేస్ ఆఫ్ మై డెత్ అన్నాడండి ఆయన. అసలు ఉపనిషత్తులు చదివి ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు. ఇది నాకు పూర్తిగా నా జీవితానికి చాలా ఉపశమనం కలిగిస్తోంది. ఇది నేను బ్రతకడానికి కారణం ఇదే, బ్రతకడానికి కారణం చూపించింది ఇది. ఇంత అద్భుతమైనటువంటిది భారతదేశానికి, భారతదేశంలో ఉండే ఋషులకి నేను నమస్కరిస్తున్నానని జర్మనీలో కూర్చొని చెప్తున్నాడు ఆయన. ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ విభూతి యోగంలో ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఎలాగ దొరుకుతుంది అని అంటే, ముందు మనకి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనేది ఎలాగ వస్తుంది అని అంటే, భజతాం ప్రీతిపూర్వకం. అన్ని మాటలు మాట్లాడతారు. భగవంతుని గురించినటువంటి ఒక శ్లోకము, ఒక పద్యము, ఒకటి ఏదైనా చేయాలి అని అంటే మనకి పనికిరాదు. అసలు దేవుడు ఉన్నాడనే ఇదే లేదు మనకి అసలు స్ఫురణ. చాలామందికి ఏదైనా చేసినా మొక్కుబడిగా, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు, బార్టర్ సిస్టంలోకి అవుతున్నావు. భగవంతుడు చైతన్యంగా అంత విస్తరించి, బ్రహ్మాండం అంతా వ్యాపించి, నీలో కూడా అంత చైతన్యంగా ఉండేటటువంటి భగవంతుణ్ణి నువ్వు అర్చించేటటువంటి విధానం అది కాదు. శ్రద్ధగా నువ్వు ఏ పని చేసినా కూడా ఆయనకి అర్పణ భావంతో చేస్తూ, ఇతరులకి సహాయపడుతూ నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోమని. పరోపకారం ఇదం శరీరం అని చెప్పారు కదా, ఆ విధంగా చెప్తూ దీనికి భగవంతుడి నామము ఉచ్చరించినటువంటి వాడు, భగవంతుడిని నమ్మనటువంటి వాడి పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే, పోతన గారికి చాలా కోపం. భగవంతుడిని మీరు ఎవరు పొగడకపోయినా, ఆయన్ని ధ్యానించకపోయినా, ఆయన ప్రార్థించకపోయినా, ఆయన భాగవతంలో మన కోసం ఒక మంచి పద్యాన్ని ఇచ్చారు. అది కూడా మీరు ఆలకించండి. నారాయణుని దివ్యనామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. నారాయణుని దివ్యనామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. పొద్దున లేవగానే ఓం నమో నారాయణ చక్కగా మంచి మనసుతో చెప్పుకొని చేయొచ్చు మనం. నారాయణుని దివ్యనామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. మురవైరి కథనపు ముదితాశ్రు రోమాంచమిళితములయ్యుండని మేను ముద్దు. భగవన్ నామం చెప్తూ ఉంటే ఆనందంతో పులకరించకపోయేటటువంటి ఆ శరీరం అది మొద్దుతో సమానం అన్నాడు. లాగ్ ఆఫ్ వుడ్ అన్నాడు అంతే. ఇంకేమన్నాడు? చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. ఆయనకి ఎంత కోపమో చూడండి. మనకి స్వామికి, భగవంతుడికి ప్రార్థన చేయకుండా నువ్వు నెత్తి మీద పెట్టుకునేటటువంటి కిరీటం ఏంటనంటే, ఆ కిరీటం కట్టెల మోపు లాంటిది అంటున్నాడు. నువ్వు కట్టెల మోపు మోచినా భగవంతుడిని స్మరించినట్టయితే అది కిరీటంలాగా అవుతుంది. నువ్వు కిరీటం పెట్టుకొని భగవంతుడిని స్మరించకపోతే అది కట్టెల మోపు అంటున్నాడు. చక్రికి మొరొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. ఇంక శరీరం ఉంది. మాధవార్పితంబుగా మనని మానవుని శరీరము వనదుర్గ చంద్రికా వైభవంబు. వనదుర్గ చంద్రికా వైభవం అంటే అడవి కాచిన వెన్నెల. నీ యొక్క శరీరాన్ని చక్కగా హెల్దీగా ఉంచుకుంటూ, నీకు ఉపయోగపడేలాగా, ఇతరులకు ఉపయోగపడేలాగా, అసూయ లేకుండా, అహంకారం లేకుండా, ఇదంతా నేను ఏది చేసినా కూడా భగవంతుడి దయతో నేను చేస్తున్నాను. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది కదా మన చేతిలో ఏమి లేదని చెప్పి. పెద్ద పెద్ద కోటీశ్వరులే వెంటిలేటర్ల మీద పెట్టినా కూడా వెళ్ళిపోయారు. అంటే భగవంతుడి యొక్క కరుణ అనేటటువంటిది ప్రసరించబట్టి మనలో ఈ గాలి లోపలికి తీసుకెళ్తున్నాం, బయటకు వదులుతున్నాం. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఉన్నన్నాళ్ళు ఇది భగవంతుడి యొక్క ప్రసాదము అని జీవించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండమని ఎంత బాగా చెప్పారో చూడండి. మాధవార్పితంబుగా మనని మాధవు శరీరంబు వనదుర్గ చంద్రికా వైభవంబు. కైట భారీ భజన కలిగియుండని వాడు గాలిలోన నుండు కథలు శవము అన్నాడు. ఇంతకన్నా ఎవరైనా చెప్పగలరండి? ఎంత పరుషంగా చెప్పారో చూడండి. గాలి లోపలుండి కదిలే శవం అంట. భగవంతుడి కనుక నమస్కరించకుండా, భగవంతుడిని కనుక మనం ధ్యానం చేయకుండా, భగవంతుడిని స్మరించకుండా, భగవంతుడిని స్మరించమని అంటే ఊరికే మనం మంత్రాలు అవేం చదవక్కర్లా. పొద్దున్న లేవంగానే థ్యాంక్ యూ స్వామి, నీ దయ వల్ల నేను పొద్దున్నే లేచేటప్పటికి నాకు ఇంకా శ్వాస ఆడుతోంది. పొద్దున్న లేచి రాత్రి పండుకొని పొద్దున్న లేవని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. డైరెక్ట్గా 108 తెప్పించుకొని బాడీ పంపించేస్తున్నారు. నువ్వు లేచావు, సూర్యుడిని చూస్తున్నావు, నీ పిల్లలతో మాట్లాడుతున్నావు,
నీ తల్లిదండ్రులతో మాట్లాడగలుగుతున్నావు, నువ్వు చేయగలుగుతున్నావు అని అంటే ఎవరు అది నీకు ప్రాణాన్ని అలాగా ఉంచినటువంటిది శక్తి, ప్రాణశక్తి భగవంతుడే అని చెప్తూ, కైటభారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండు కదలు శవము, కదిలే శవం అంటది, వాడు జోలికి కూడా పోకూడదు మనం చెప్తూ, కమలనాభుని కనని బ్రతుకు పసిడి కాయలేని ప్రాణి బ్రతుకు. పోతన గారు ఎంత అద్భుతంగా మనకి ఈ పద్యాన్ని ఇచ్చారు. ఇది ఎందుకు ఈ పద్యాన్ని చెప్పాను అని అంటే, ఇది అప్రస్తుతంగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే శ్రద్ధతోటి ప్రీతిపూర్వకంగా చేస్తారో వాళ్ళకి నేను బుద్ధిని ఇస్తాను అని చెప్తూ, ఏం జరుగుతుంది బుద్ధి అని అంటే, నీకు సద్బుద్ధి వచ్చినప్పుడు అజ్ఞానం నశించిపోతుంది. అద్భుతమైన జ్ఞానదీపేన భాస్వత అన్నాడు. ఎప్పుడైతే నీకు సద్బుద్ధి వచ్చిందనుకో, సత్కార్యములు చేస్తావు, ఇంకొకళ్ళకి ఇబ్బంది లేని పనులు చేస్తావు, నీ అభివృద్ధి కోసం, నీ కుటుంబ అభివృద్ధి కోసం ఇతరుల నుంచి ఆశించకుండా నీ కష్టంతో నువ్వు చేసుకుంటామే, అదే భక్తుడి యొక్క మొట్టమొదటి క్వాలిటీ. అన్నీ భక్తుడినేనండి, అన్నీ నేను స్మరణ చేస్తుంటాను, కానీ ఇతరుల మీద నాకు అసూయ ఉందనుకోండి, ఇతరుల మీద కోపం ఉందనుకోండి, నీ ప్రార్థనలు ఏమీ అక్కడ ఏమీ ఎంట్రీ లేదు అక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానమనే వెలుగు వాడి హృదయంలో, ఆ మనస్సులో నేను ప్రవేశపెడతాను అని అంటున్నాడు. దానికి ముందు ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టుగా సతతం కీర్తయంతో మాం. అది మనం ఎప్పుడు కూడా ఆయన్ని భజించడము, సత్సాంగత్యం మంచి వాళ్ళతో మాట్లాడాలి. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం తక్కువ మాట్లాడాలి, వినాలి. ఇప్పుడు నేను 700 శ్లోకాల్లో 570 శ్లోకాలు సుమారు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. 700 శ్లోకాల్లో దాదాపు 570, 580 శ్లోకాలు. అంటే అర్జునుడు తక్కువ మాట్లాడాడు, సంజయుడు ఇంకా తక్కువ మాట్లాడాడు. అంటే ఒక గురువు తెలిసినటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు శిష్యుడు నోరు మూసుకొని జాగ్రత్తగా వినాలి. విన్నప్పుడు ఏమవుతుందంటే, శ్రద్ధగా విన్నప్పుడు నీకు అర్థం కానిదేదో సందేహ రూపంలో ప్రశ్నించవచ్చు. అందుకే మన భగవద్గీత కన్స్ట్రక్షన్ ఎంత గొప్పది అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఏ మోనోలాగ్, ఇట్ ఈస్ ఎ డైలాగ్. అర్జునుడు అడుగుతుంటాడు, చెప్తుంటాడు కృష్ణుడు. నేను చెప్పాను కానీ నువ్వు చేయాలి అనేటటువంటిది ఏం లేదు, నేను చెప్పిందే నువ్వు ఫాలోగా, నో వన్ వే ట్రాఫిక్. అంత అద్భుతమైనటువంటిది ఇది చెప్తూ, ఈ భగవంతుడు ఎలాంటి వాడు అనేటటువంటిది మనకి ప్రార్థనాపూర్వకంగా మనకు వచ్చేటటువంటి శ్లోకం అర్జునుడి పెదాల నుంచి జారు అయిందండి. అర్జునుడు ఇప్పుడు ఏమైపోయాడంటే ఒక మహాభక్తుడైపోయాడు. తాను యుద్ధానికి వచ్చాను, బాణం పెట్టి శత్రువులను చంపాలి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మబోధలో పడిపోయేటప్పటికి ఏమన్నాడనంటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం విభుం. ఎంత అద్భుతమైన మాటలు ఉపయోగించారో వ్యాసుల వారు చూడండి. ఇది రోజు మనం ప్రేయర్లో భాగంగా తీసుకోవచ్చు. ఈ ఒక్క శ్లోకంతో మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇది మీరందరూ కూడా ఇది 12వ శ్లోకం 10వ అధ్యాయంలో మీరు టిక్ చేసుకొని మీ ప్రార్థనలో భాగంగా ఈ శ్లోకాన్ని చదవండి. పరమాత్మని ఇంత చక్కగా ఇచ్చారు. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం విభుం. ఇది ప్రార్థన. మీ పిల్లలకు కూడా ఈ శ్లోకాన్ని నేర్పించండి. చక్కగా చిన్న పదాలతో ఉంది. వాళ్ళకి ఎంతో అభివృద్ధి, భగవంతుడి యొక్క అనుగ్రహము వారి మీద ప్రసరిస్తుంది. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.